హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. శివరాత్రి రోజు ఏం జరిగిందనేది పార్ట్ 2 వీడియో అండి. ఆ రోజైతే మేము దర్శనం అతి కష్టంగా చేసుకొని బయటకు వచ్చిన వెంటనే కూడా ఇక్కడ మనకు డైరెక్ట్గా అయితే స్వామివారు ఎదురయ్యారు. ఊరేగింపు జరిగింది. తిరుపతి అంతా కూడా స్వామివారు ఊరేగించుకొని కరెక్ట్గా మనం బయటకు వచ్చే సమయానికైతే మనకు ఎదురుగా వచ్చారు. సో అక్కడైతే ఇంకా వీళ్ళు బయటికి ఎవరిని పోనీకుండా ఆపేశారనమాట. నిజంగా ఇలాంటి అదృష్టం ఎంతమందికో వస్తుంది కదా. లోపల ఎంత చక్కగా శివయ్య దర్శనమైనా బయటకు వచ్చినా కూడా ఊరేగింపులో శివయ్యని అయితే చూస్తూ ఉన్నాము. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ రోజు శివరాత్రి కాబట్టి అందరూ రకరకాల గెటప్లు వేసుకొని స్వామివారి ముందు డాన్సులు వేస్తూ వస్తూ ఉన్నారు. చాలా బాగుంది. ఇలాంటివి తిరుపతిలో కొత్త ఏం కాదండి. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కానీ, స్వామి ఊరేగింపులప్పుడు, సో ఎక్కడైనా ఊరేగింపులు జరిగేటప్పుడు ఇక్కడ కొంతమంది గెటప్స్ వేసుకొని అయితే దేవుడిని ఎంతగానో అలరిస్తూ, అలాగే ప్రజలను కూడా అలరిస్తూ ఉంటారు. నిజంగా ఇక్కడ చాలా అద్భుతం అండి. ఎందుకంటే స్వామివారిని అందరూ చూసి దండం పెట్టుకుంటూ ఎంత భాగ్యమో అని అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా స్వామి దర్శనానికి 3-4 గంటలు ఎదురు చూస్తున్నా కూడా స్వామివారే అందరి దగ్గరకు వచ్చి అయితే అందరికీ సర్వదర్శనం అయితే ఇప్పించారనమాట. అలా మాకు స్వామివారే దగ్గరకు వచ్చి దర్శనం అయిన తర్వాత చాలా దండం పెట్టుకొని మేమైతే ఇంటికి వెళ్ళాము. ఇక పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళైతే ఐస్ క్రీమ్ కావాలనడంతో అలా ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి అయితే ఇంటికి వెళ్ళాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్